యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మనం అందరం ఈ విధంగా యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఈ వచనాలు మనం చూసినప్పుడు, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ కార్యం గురించినటువంటి ఒక భాగాన్ని పాత నిబంధనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో ఆయన మరుగుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలుగుతూ ఉన్నాం. ఈ భాగం గురించి మనం కొంచెం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు ఫరో బానిసత్వంలో దగ్గర 400 సంవత్సరాలు వారు ఉన్నారు. వారు ఆ 400 సంవత్సరాలు ముగిస్తున్నవి అనేటువంటి సమయంలో వారి యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారో వారి మొరను దేవుడు విని వారికి విడుదల ఇవ్వాలి. ఏ నిబంధన అయితే అబ్రహాముతో చేశాడో ఆ నిబంధనను స్థిరపరిచేందుకు దేవుడు భూమి మీదకి ఆయన వచ్చాడు. వచ్చి మోషేతో ఆయన మాట్లాడడం, మోషేను ఒక నాయకుడిగా ఆయన సిద్ధపరిచి ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశము, లేకపోతే వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకుని వెళ్ళాలని దేవుని ప్రణాళిక ప్రకారం మోషే భక్తుని సిద్ధపరిచి, తర్వాత ఫరో రాజు ఎన్కౌంటర్ జరగడం, తెగుళ్ళు రావడం, చివరికి ఫరో రాజు ఇశ్రాయేలీల్ని మీరు వెళ్ళి మీ దేవుణ్ణి పూజించుకోండి అని చెప్పడం, వారు సంతోషంతో బయటికి వచ్చినప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రము ఆ గట్టున వీళ్ళు ఉన్నప్పుడు తిరిగి ఫరో తన సైన్యంతో వచ్చి వీరితో యుద్ధం చేయాలనేటువంటి ఒక ఆలోచన, వీరిని మళ్ళీ లోపరుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆయన రావడం, తర్వాత ఫరో సైన్యము నీటిలో మునిగిపోవడం, ఎర్ర సముద్రం పాయలుగా చేయబడ్డం, ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల నడుచుకుంటూ వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనకందరికీ తెలిసిన విషయమే ఇది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు అరణ్యములో ప్రయాణం చేస్తూ వెళుతున్న సందర్భంలో ఈ ఇశ్రాయేలీలకి ఒక చిన్న డౌట్ ఒకటి వచ్చింది, అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే, నిజంగా దేవుడు మనతో ఉన్నాడా, దేవుడు మనతో వస్తున్నాడా? ప్రాక్టికల్గా మనం అక్కడ చూస్తే పగటిపూట మేఘస్తంభం వలె, రాత్రిపూట అగ్నిస్తంభం వలె దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేను మీకు ముందుగా ఉంటాను, నేను ఎప్పుడైతే బయలుదేరుతానో మీరు బయలుదేరండి, మీరు నన్ను వెంబడించండి. మోషే భక్తుడు కూడా దేవుడిని ఏమి అడిగాడంటే, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళలేం, మేము ఏమి సాధించుకోలేం అనేటువంటి విషయాలన్నీ ఆ ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగింది. అయినా కానీ ఈ ఇశ్రాయేలీయులు ఒక
డౌట్ వారిలో ఉన్నది. నిజంగా దేవుడు మాతో ఉన్నాడా, ఆయన మాతో వస్తూ ఉన్నాడా అనేటువంటి ఆ డౌట్ వాళ్ళకి వచ్చినప్పుడు వారు దేవుణ్ణి శోధించిరి అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించిరి, అనేక మార్లు శోధించిరి. శోధించి చివరికి ఆ అరణ్యంలో ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే దేవుణ్ణి శోధించారో వాళ్ళందరూ చనిపోయినట్టు, మరణించినట్టు, లేకపోతే రాలిపోయారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీము అనే ప్రాంతంలో వీళ్ళు దిగారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మోషే భక్తునితో అంటున్నారు, మాకు తాగేందుకు నీళ్లు కావాలి అని వారు దేవుణ్ణి శోధించారు, మోషే మీద గొనిగారు. అప్పుడు మోషే భక్తుడు అంటున్నాడు, మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు, ఎందుకు మీరు నమ్మట్లేదు అని మోషే మాట్లాడుతూ దేవుని సన్నిధికి వెళ్ళి, అయా వీళ్ళకి నీళ్లు కావాలంట అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, సరే మోషే నువ్వు పని చేయి, అదిగో నీ ఎదురుగా ఇక్కడ ఒక బండ ఉంది, ఆ బండను నువ్వు నీ చేతిలో ఉన్నటువంటి కర్ర, ఏ కర్ర అయితే నీవు ఎర్ర సముద్రం వైపు చూపినప్పుడు ఎర్ర సముద్రం పాయలైందో ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఆ బండను కొట్టు, నీకు నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి. 7వ వచనం చూసి, ఇదిగో అక్కడ హేరోబులోను బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. కాబట్టి నువ్వు ఆ బండను కొట్టు, నేను నీళ్ళు ఇస్తాను. దేవుడు చెప్పిన విధంగా మోషే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరూ నీళ్లు తాగారు, వాళ్ళ పశువులు నీళ్ళు తాగినాయి, తిరిగి వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉన్నారు. మరి ఒకసారి వారు దేవుణ్ణి శోధించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుణ్ణి వాళ్ళు శోధించారు. ఏం చేశారు వాళ్ళు అంటే, సంఖ్యాకాండము 20వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ వారు ఏ విధంగా మరి ఒకసారి దేవుణ్ణి శోధించారో మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10-12 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ఇక్కడ కూడా మోషేతో చెప్తూ ఉన్నాడు, ఆ బండ నువ్వు కొట్టు అని మొదటిసారి చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రెండోసారి ఆ బండతో నీవు మాట్లాడు అనే మాటను చెప్తూ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. మొదటిసారి బండను కొట్టు అన్నాడు, రెండవసారి బండతో మాట్లాడు అన్నాడు. ఈ విషయాన్ని మనం 7వ వచనం నుంచి 20వ అధ్యాయము సంఖ్యాకాండము 7వ వచనం నుంచి చూడగలుగుతాం. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లు ఇచ్చును. మాట్లాడుము, అది నీళ్లు ఇచ్చును. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మాట్లాడుట. నూతన నిబంధన విశ్వాసులు చేయాల్సినటువంటి పని. పాత నిబంధన విశ్వాసులు చేసిన పని ఏంటంటే వారు బండను కొట్టారు. నూతన నిబంధన విశ్వాసులు చేయాల్సిన పని ఏంటంటే, నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. మాట్లాడాలి. నీ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం అదే దేవుడు మోషేతో చెప్తుంటే ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులను త్రాగుటకు ఇమ్ము. ఏం చేయమంటున్నాడు దేవుడు? నీవు బండతో మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు బండతో మాట్లాడతావో అప్పుడు విస్తారమైన నీళ్ళు వస్తాయి. సమాజం, ఆ ప్రజలు తాగుతారు.
తర్వాత వాళ్ళ పశువులు కూడా ఆ నీటిని త్రాగుతాయి అనేటువంటి ఆ మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మోషే ఎప్పుడైతే ఈ ప్రజలు మోషేను బాధ పెట్టారో, మోషేను విసిగించారో, దేవుడు చెప్పినటువంటి పని మోషే సరిగ్గా చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కీర్తనలు 106వ కీర్తన మనం చూసినప్పుడు 32-33 వచనాలు చూస్తే, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మోషే భక్తుడు ఆయన బాధ కలిగిందంట, ఆయనకి కోపం వచ్చిందంట. అంత మాత్రమే కాదు, ఈ ప్రజలు ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేశారంట. ఎప్పుడైతే బాధ కలిగిందో, కోపం వచ్చిందో, మోషే భక్తుడు కాని మాటలు ఆయన పలికాడు అని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనిషి ఎప్పుడు పాపం చేస్తాడంటే, ఒకటి కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, రెండవది సంతోషం ఎక్కువైనప్పుడు. కోపం ఉన్నా పాపం చేస్తాడు, సంతోషం ఎక్కువైనా పాపం చేస్తాడు. ఒక సంఘటన బైబిల్లో నుంచే మనం చూడగలం. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేశాడంటే, ఆయన పేరు బెల్షాసరు. ఈయన ఒక గొప్ప విందు చేయించాడు. ఒక విందు చేయించి 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపతులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఈ వెండి బంగారు పాత్రలు మందిరంలో ఉన్నటువంటివి, ఆలయంలో ఉన్నటువంటివి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ఈ పాత్రలు తీసుకొని వాటిల్లో వీళ్ళు ద్రాక్షారసం పోసుకొని వాళ్ళు ఆ విందుని ఎంజాయ్ చేయడం, ఆ విందుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూడగలుగుతున్నాం. ఇమ్మీడియట్గా ఆయనకి కొన్ని అక్షరాలు కనిపించి, అయ్యా దేవుడు నీ లెక్క చూచాడు, నీ టైం అయిపోయింది అనే మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. చాలా కీలకమైనటువంటి మాటలు ఇవి. ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ జీవితం ఒక ప్రాక్టికల్ జీవితంగా కనిపించట్లేదు, కానీ ఒక మతపరమైనటువంటి జీవితం, ఎక్కువ భాగం మతపరమైనటువంటి జీవితంగా మారిపోతూ ఉంది. ప్రార్థన చేయాలి, కానుకలు ఇవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఆదివారం 1 గంట చర్చికి వెళ్ళాలి, ఎక్కడన్నా మీటింగ్స్ జరుగుతుంటే వెళ్ళాలి, ఎక్కడన్నా కొంచెం కనిపించే అవకాశం ఉంటే అక్కడ కనపడాలి. ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ లేఖనాల ఆధారంగా ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించేవారు చాలా తక్కువ అయిపోతూ ఉన్నారు. దీనికి మనం ఎవరినో చూచి ఎవరినో విమర్శించడం కాదు, కానీ అలాంటి ప్రజలు ఉంటారని వాక్యం చెప్తుంది. ఈ చివరి దినాలలో ఇంకా వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి కార్యాలు, వ్యతిరేకమైనటువంటి జీవితం, వ్యతిరేకమైనటువంటి నడవడిక జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చేస్తారు అనేటువంటి విషయం మనకి చాలా క్లియర్గా బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి మనం ఎవరెవరినో చూడాల్సిన అవసరం లేదు, మనల్ని మనం చూసుకుందాం. మనకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం, చెక్ లిస్ట్ ఎక్కడంటే లేఖనాలు, బైబిల్ని మనం ఆధారం చేసుకొని మన జీవితాల్ని మనం సరి చేసుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మోషే భక్తుడితో
దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు బండతో మాట్లాడు, బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే భక్తుడు బండతో మాట్లాడేదానికి సిద్ధపడే వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజల యొక్క వాళ్ళు పెట్టినటువంటి ఆ బాధ, ఆ కోపం ఆయన ఏం చేసిందంటే, దేవుని నీతిని నెరవేర్చకుండా మోషే దేవుని మాటకు వ్యతిరేకంగా ఒక పాపం చేసేటువంటి, లేకపోతే దేవుని మాటకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞను మీరి ఒక కార్యం చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు నీవు నేను మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, మా తెలుసండి, ఆ పాస్టర్ గారు అట్టండి, ఈ పాస్టర్ గారు ఇట్టండి, ఆయన ఎవరండి మాకు చెప్పేదానికి, మాకు తెలీదా, ఎలా జీవించాలో మాకు తెలుసు, మాకు దేవునికి ఉన్న సంబంధం ఏందో మాకు తెలుసు. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఇతరులను మనం విమర్శిస్తూ, లేకపోతే ఇతరులను మనం తృణప్రాయంగా తీసివేస్తూ, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మన గురించి మనకి మనం మార్కులు వేసుకుంటూ జీవిస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక మాటను మనం చూద్దాం. కీర్తన 78 చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయుల జీవితం, ఈ అరణ్య ప్రయాణం తీసుకుంటే ఒక ప్రతి క్రైస్తవుడు తన జీవితాన్ని పరీక్ష చేసుకోవచ్చు. ఎలాగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఒక క్రైస్తవుడు ఎలాగ జీవించాలి అనేది ఈ ఇశ్రాయేలీయుల ఈ అరణ్య ప్రయాణంలో అనేక ఉదాహరణలు మన జీవితానికి మనం అన్వయించుకొని మన జీవితాన్ని సెట్ చేసుకునే దానికి చాలా ఉపయోగపడుతూ ఉంటూ ఉంది. 78వ అధ్యాయము 36వ వచనము. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయన నిబంధనను వాళ్ళు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితాన్ని మనం ఆలోచించుకుందాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు, శోధించడం. చూసారా? మరొకసారి దేవుడు అదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుణ్ణి శోధించారంట. అసలు ఈయన మాతో ఉన్నాడా లేడా, ఈయన మాతో వస్తున్నాడా లేడా, ఈయన మాకు ఇస్తాడా లేదా, ఈయన మాకు చేస్తాడా లేదా. ఈరోజు చాలా సందర్భాలలో నీవు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేమో, ఇలాంటి జీవితం జీవిస్తున్నావేమో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు పరీక్ష చేసుకున్నా ఇబ్బంది లేదు. ఎన్నిసార్లు మనల్ని మనం దేవుని లేఖనాలను ఆధారం చేసుకొని వాటి ప్రకారం జీవించేదానికి మనం సిద్ధపడ్డా ఏమి తప్పు లేదు. ఎందుకంటే ఈ లేఖనాలు మనలను దేవుని ప్రేమ ఏంటో, దేవుని శిలువ కార్యం ఏంటో మనకు తెలియజేసేదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకు తెలియజేసేదిగా ఉంది. మనకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఏం చేశారో అవి మనకి చెప్తూ ఉన్నాయి, మాట్లాడుతున్నాయి లేఖనాలు. కాబట్టి ఈ నిబంధనను వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. నిబంధనను మర్చిపోయారు. ఈరోజు నీవు నేను మనం కూడా ఒకసారి మనల్ని పరీక్ష చేసుకోవాలి. మన నిబంధన దేవునితో ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్పాం. ప్రభువా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను నీ సన్నిధికి వస్తాను, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తే నేను ఫలాంది చేస్తాను, నీవు నాకు పెళ్లి చేస్తే నేను ఫలాంది చేస్తాను, నీవు నాకు మంచి ఉద్యోగం ఇస్తే నేను ఇలాగ చేస్తాను, నేను పాస్ అయితే నేను ఇలాగుంటాను. ఎన్ని నిబంధనలు మనం చేసుకున్నాం. తర్వాత ఏమైనా నిబంధనలు కాలక్రమేణా ఆ నిబంధనల్ని మనం మార్చుకుంటూ
2, 3, 4, 5 క్లాజులు పెట్టుకుంటూ చివరికి దేవుడు ఆయన మన కొరకు ఏం చేశాడు, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనల్ని మనం మోసం చేసుకుంటూ ఏదో ఒక భక్తిగా ఒక జీవితాన్ని మనం జీవించేవారిగా అయిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ మోషే జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా చూసుకుందాం. ఏం చేశాడు మోషే? ఆయన దేవుడు మాట్లాడమంటే ఈయన బండను కొట్టాడు. ఏమైంది? దాని పర్యవసానం ఏమైంది? ఇది చాలా కీలకం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించారు. ఇశ్రాయేలీయులు దేవుని నమ్మలేదు, వాళ్ళు విశ్వసించలేదు. వారి జీవితం ఏమైంది? అలాంటి పరిస్థితి మనకి రాకూడదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అది ఇశ్రాయేలీయులు, ఇప్పుడు మనం నూతన నిబంధన భక్తులం, నూతన నిబంధన విశ్వాసులం అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ కాపరి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ మాటను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అంటే వీళ్ళు కూడా పాత నిబంధన బిలీవర్సే. నీవు నేను మనం నూతన నిబంధన బిలీవర్లం అయితే ఈ ఇశ్రాయేలీయులు కూడా బాప్తిస్మం పొందారంట. అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఏ విధంగా నీవు నేను యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించి మనం బాప్తిస్మము పొంది క్రీస్తుతో పాటు నేను నా పాపముల విషయం మరణించి నేను యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా పునరుద్ధరణయ్యాడో నేను కూడా పునరుద్ధరణై యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, క్రీస్తుతో పాటు నేను కూడా లేపబడ్డాను, నేను కూడా తండ్రితో పాటు కూర్చొని ఉన్నాను అనేటువంటి విశ్వాసము ఈరోజు నీకు నాకు మనకు ఉంది. అదే మనం నమ్ముతున్నాం. కానీ మనం నమ్ముతున్నాం, మన జీవిత విధానం ఎలాగుంది? మోషే భక్తుడు ఆయన దేవుని ఆయన సన్మానించలేదు అనేటువంటి మాటని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వీళ్ళు బాప్తిస్మం పొందారు. అంత మాత్రమే కాదు, 4వ వచనము 10:4లో మనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మోషే నేను ఇక్కడ నిలబడి ఉంటాను, నువ్వు ఆ బండను కొట్టు అని. రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మోషే నువ్వు బండతో మాట్లాడు అని. బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే ఆ బండను రెండోసారి కొట్టడం మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రెండవసారి బండను కొట్టడం అనే విషయానికి వస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూసినప్పుడు 10వ వచనం నుంచి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారే అర్పించబడుట. మొదటిసారి బండను కొట్టాడు, దేవుడు కొట్టమన్నాడు, మోషే కొట్టాడు. రెండవసారి బండతో మాట్లాడమంటున్నాడు, కానీ మోషే భక్తుడు బండను కొడుతూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభువారి శరీరము అర్పించబడింది. అది అర్పించబడుటను బట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించారో వారందరూ పరిశుద్ధపరచబడ్డారు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధపరచబడి ఉన్నారు. మరి ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు
పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించు ఉండును. ఈయనైతే పాపముల వలన నిమిత్తమైన సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణము. కానీ మోషే రెండోసారి బండను కొట్టడం మనం చూడగలుగుతున్నాం. అది ఆయన చేసినటువంటి తప్పు. ఎందుకంటే ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడాలి. ఆయన అర్పించబడ్డాడు. ఎప్పుడైతే ఆయన అర్పించబడ్డాడో, ఆయన ఒక అర్పణగా మారిపోయాడో, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి, నోటితో ఒప్పుకున్నటువంటి, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నటువంటి ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు, సంపూర్ణులుగా చేయబడ్డాడు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. 15వ వచనము, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము అందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. ఒక అర్పణ, ఒకే అర్పణ, ఒక్కసారి అర్పణ, దాన్ని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి శోధించడం మొదలు పెడతామో దాని అర్థం ఆయన్ను రెండోసారి సిలువేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అని. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని వాక్యం చెబుతూ ఉంది. ఒకసారి వెలిగింపబడి తిరిగి అదే తప్పులు చేస్తూ ఉంటే వారు తిరిగి దేవుని కృపను పొందుకోవడం చాలా కష్టం అని వాక్యం మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి జీవిత విధానం మనం కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరీక్ష చేసుకోవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు. దేవుడు చెప్పిన మాటను మనం విశ్వసించకపోతే, దేవుడు చెప్పిన మాటను మనం నమ్మకపోతే, దేవుడు అంటున్నాడు దాని అర్థం ఏంటంటే నా పరిశుద్ధతను మీరు సన్మానించట్లేదు అని. చూసారా? ఇందాక మనం చూసాం, ఆయన ఒకేసారి అర్పింపబడ్డాడు. ఆ అర్పణను బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. ఎప్పుడైతే మనం దానిని విశ్వసించమో, దానిని నమ్మమో, దాని అర్థం ఏంటంటే మనము మన పరిశుద్ధత గురించి కాదు, కానీ అసలు దేవుని పరిశుద్ధతనే మనం సన్మానించలేదు, దేవుని కార్యాన్నే మనం సన్మానించలేదు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి స్థాయి దేవునికి లేదు అని మనం వ్యక్తపరచడం, ఇది ఎంత సీరియస్ క్రైమో ఒకసారి మనం ఆలోచించాలి, నేరమో ఒకసారి ఆలోచించాలి. మన గురించి కాదు, అసలు దేవుని ఉనికికే సమస్య అయింది అది. మోషే అహరోనులు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను మనం దేవుని పరిశుద్ధతను సన్మానించేటువంటి వారిగా ఉండాలి. ఎలాగా మనం సన్మానించగలం అంటే, దేవుడు ఆయన ఒక్కసారి అర్పించబడ్డాడు,
ఆయన ఒకసారి అర్పణ చెల్లించేశాడు. మన పాపములు ఇక ఎన్నటికీ ఆయన నేను గుర్తు చేసుకోనంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన నిబంధన చేసుకున్నాను. అదేంటంటే వారి హృదయాల మీద, వారి మనస్సుల్లో నా మాటలు నేను పెట్టాను. పాత నిబంధనలో మనం చూస్తే 2 రాతి పలకల మీద దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2 రాతి పలకల మీద ఉన్నటువంటి ఆజ్ఞలు వారిని నేరస్తులుగా లేకపోతే వారు నీతిమంతులు కాదు, వారు పరిశుద్ధులు కాదు, లేకపోతే వాళ్ళు సంపూర్ణులు పరిపూర్ణులు కాదు. ఎందుకంటే ఆ ఆజ్ఞలన్నిటిని వాళ్ళు నెరవేర్చాలి. ఏ ఆజ్ఞను నెరవేర్చకపోయినా వారు పరిశుద్ధులు కాదు, వారు నీతిమంతులు కాదు అని వారి మీద ఒక నేరం చూపేది. దేవునికి మహిమ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అర్పించినటువంటి ఆ బలి, అది మనల్ని ఏం చేస్తుందంటే ఒకే అర్పణ, ఒకేసారి అర్పణ. ఎవరైతే దాన్ని నమ్ముతారో, ఎవరైతే దాన్ని పలుకుతారో, ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే దాన్ని ప్రకటిస్తారో వారు దేవుని పరిశుద్ధతను సన్మానించేవారు, వారు దేవుని పరిశుద్ధతను కలిగినటువంటి వారు అని లేఖనాలు చెప్తున్నాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయునుగాక. మనం నమ్ముదాం, మనం విశ్వసిద్దాం, మనం మాట్లాడదాం. దేవుని పరిశుద్ధతను మనం సన్మానిద్దాం. దేవుని పరిశుద్ధతను మనం సన్మానిస్తున్నామంటే మనల్ని మనం పరిశుద్ధులు అని ప్రకటన చేయడమే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. అడుగుదాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేసేదానికే ఈరోజు ఈ మాటలు నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మనం దేవునితో సంభాషిద్దాం, దేవునితో మాట్లాడదాం, దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మాట్లాడుటకు నాకు నేర్పించు, నిన్ను స్తుతించుటకు నాకు నేర్పించు, జీవాన్ని పలుకుటకు నాకు నేర్పించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.